తెలంగాణ ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మెబాట పట్టడానికి రెడీ అయ్యారు. ఇందుకు సంబంధించి సంస్థ ఎండీకి నోటీసు ఇవ్వాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. దీంతో తెలంగాణలో 4 ఏళ్ల తర్వాత మళ్లీ సమ్మె మాట వినిపిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ శివ, 4 ఏళ్ల తర్వాత ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగిందని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి కూడా సమస్యల్ని పరిష్కరించాలని కూడా ఆర్టీసీ కార్మికులంతా కూడా బస్ భవన్కి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆర్టీసీ యజమానిని కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 21 డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాలని కూడా టీజేఎస్ ఆర్టీసీ సంబంధించి కార్మిక సంఘాల నాయకులంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్ లో ఇటు వివిధ ఆర్టీసీ కార్మిక సంఘాలతో పాటు ఉద్యోగులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే గత 4 ఏళ్లుగా ఆర్టీసీ సంబంధించిన కార్మికులు ఎంతో మంది కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి తమ సమస్యలు పరిష్కరించాలని 21 డిమాండ్స్ కూడా ప్రభుత్వ ఆర్టీసీ యజమాన్యం దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. మరి ప్రధానంగా ఇందులో ఆర్టీసీ సంబంధించి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 2021 జీతభత్యాల సవరణ, అదేవిధంగా కండక్టర్లు డ్రైవర్ల ఉద్యోగ భద్రత విషయంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సులు, మొన్న చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చింది. దానికి సంబంధించి కూడా మరి ప్రభుత్వమే ఆర్టీసీకి ఇవ్వాలని కార్మిక సంఘాలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. వీటితో పాటు ఇటు ప్రధానంగా 21 డిమాండ్స్ ఉన్నాయి. మరి ఎప్పుడు లేని విధంగా దాదాపు 4 ఏళ్ల తర్వాత ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కూడా బస్ భవన్ ముందుకు రావడం జరిగింది. మరి కొద్దిసేపటి క్రితమే కార్మిక సంఘాల నాయకులు కూడా ఆర్టీసీ యజమాన్యాన్ని కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ప్రధానంగా ప్రజెంట్ మనతో పాటు ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న, చెప్పండి, మీరు ఎన్ని రోజులుగా సమస్యలు సతమతం అవుతున్నారు? ఎన్ని ప్రధాన డిమాండ్లు ఆర్టీసీ యజమాన్యం నుండి ఉంచడం జరిగింది? మేము చాలా కాలంగా సమస్యల్లో కొట్టుమిట్లాడుతూ ఉన్నాం. మరి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎందుకంటే వారు మేనిఫెస్టో పెట్టారు కాబట్టి మాకు ఒక నమ్మకం ఉండే తప్పకుండా నెరవేర్చని అని చెప్పి 14 మాసాలు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. 14 మాసాలు ఎదురు చూసిన క్రమంలో మరి ఇప్పుడు కొత్తగా ఈ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేసి పూర్తిగా హైదరాబాద్ సిటీలో 3000 బస్సులతో పాటుగా ప్రధాన నగరాల నుండి నల్గొండ కానీ, నిజామాబాద్ కానీ, వరంగల్ కానీ మొత్తంలో కూడా అన్ని డిపోల్లో కూడా అలా జేబీఎం ఎలక్ట్రా అని చెప్పేసి పెద్ద పెద్ద బడా సంస్థల్లో వారు దానత్వం చేసి అలా వాళ్ళు చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏదైతే ఓన్లీ మా కండక్టర్ తప్ప దాని మీద ఎవరు లేకుండా ఒక బస్సుకు దాదాపుగా 5 మంది మా సిబ్బంది మేము కోల్పోతా ఉన్నాం. అంటే ఓన్లీ హైదరాబాద్లోనే 3000 బస్సులు అంటే 15,000 మంది సిబ్బంది, మా డ్రైవర్ సోదరులు కానీ, మా గ్యారేజ్ సిబ్బంది కానీ, ఇతర సిబ్బంది దాదాపుగా 15,000 మంది ఇవాళ ఇక్కడ వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతా ఉంది. అదే రకంగా పూర్తిగా విచిత్రమైన విషయం ఏంటంటే ఇవాళ మేము చూస్తా ఉన్నాం, ఒకవేళ ఒక డిపో కనుక బస్సులు వస్తే ఆ డిపోకి సంబంధించి మా గ్యారేజ్ మొత్తం కూడా ఖాళీ చేసేసి వాళ్ళకి ఇవ్వాలంట. ఇవాళ అదే పరిస్థితి ఉంది. మొత్తం ఇచ్చేసి మా బస్సులు పక్కటి వాళ్ళే పూర్తిగా ఆ గ్యారేజ్ తీసేసుకొని తర్వాత ఏం లేకుండా ఓన్లీ ఆ డిఎం కానీ మొత్తం వాళ్ళ ఆజమాయిషిలో ఉండి ఒక విచిత్రమైన అగ్రిమెంట్. అది ఆ అగ్రిమెంట్ ఉంది ఇంతకు మాకు అర్థం కావట్లా ఏమైతా ఉంది, అసలు ఆర్టీసీ ఉంటుందా పోద్దా అని పరిస్థితిలో మేము చెప్తా ఉన్నాం. మేము ఎలక్ట్రిక్ బస్సులకు మేము ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు, ఎలక్ట్రిక్ బస్ తెండి, కానీ ప్రభుత్వమే వాటిని వెచ్చించుకొని యాజమాన్యానికి ఇచ్చేసి చేస్తే బాగుంటుందని ఇలా 1000 కోట్లు ఇలా సంక్షేమాన్ని ఖర్చు పెడతా ఉన్నాం. ఇది కూడా ప్రజా సంక్షేమమే. ఆర్టీసీ రవాణా కూడా ప్రజా సంక్షేమం కాబట్టి ప్రభుత్వంని మేము ముఖ్యంగా ముఖ్యమంత్రి కోరేది ఏంటంటే ఆ బస్సుల్ని తీసుకొని మీరే కొని ఇచ్చేస్తే మంచిగా మేము ఏదైతే మీరు ప్రభుత్వం రాగానే 2 రోజుల్లోనే 48 గంటల్లోనే మీరు ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి ఇంటర్వ్యూస్ కావాలని చెప్తే మేమంతా కూడా కష్టపడి ఎన్నో ఇబ్బందులున్నా ఇవాళ ప్రయాణంలో దెబ్బలు తిన్నా కూడా, కేసులు అయినా కూడా, ఉద్యోగాలు కోల్పోయినా కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రభుత్వానికి మచ్చ రాకుండా, యాజమాన్యం మచ్చ రాకుండా రోజుకు దాదాపు మా మహిళా కండక్టర్లు 15 గంటలు పనిచేసి అలా చేస్తూ ఉంటే మీరు ఇచ్చిన హామీలు మేము నెరవేర్చమని చెప్తా ఉన్నాం. ఈ సంస్థను రక్షించమని చెప్తా ఉన్నాం. మాకు రావాల్సిన బకాయిలు అయితే ఉన్నాయో మాకు 21 ఆల్రెడీ పే స్కేల్ ఉంది, పోతా ఉంది. గత పే స్కేల్ సంబంధించిన ఏఎస్ రావాలి, డిఏ ఏఎస్ రావాలి, మా సీసెస్ సొసైటీ సంబంధించిన మా డబ్బు రావాలి, మా పిఎఫ్ సమస్య ఉంది, ఐఎఫ్ఎస్ సమస్య ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్య మొత్తం కూడా పరిష్కారం కావాలంటే యూనియన్లు కావాలి. ఈ యూనియన్ లేకపోతే ఇబ్బంది అవుతా ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి గారు అన్నారు, ఇంత పెద్ద సంవత్సరం యూనియన్ లేకపోతే ఇబ్బంది అవుతుంది, యూనియన్ కావాలని చెప్పారు. మేమంటాము తప్పకుండా ఎన్నికలు పెట్టండి, యూనియన్ వచ్చిన తర్వాత కూర్చొని రౌండ్ ద క్లాస్ మా సమస్యను పరిష్కరించుకుంటాం అని చెప్తా ఉన్నాం. ఇక మేము లేబర్ డిపార్ట్మెంట్ అడుగుతా ఉన్నాం, తప్పకుండా మాకుండా రాజ్యాంగం కల్పించే హక్కు
కార్మిక సంఘాలని తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేము ఎండి గారు వస్తా ఉన్నాం, ఇవాళ మీకు వెల్ఫేర్ కంపెనీ చెప్పేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి వాళ్ళు రద్దు చేసి మా సమస్య పరిష్కారం చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పుడు మేము ఏంటంటే తప్పని పరిస్థితి 7 years ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటారు? దీన్ని ప్రధానంగా ప్రభుత్వం మీరు ఏ సమస్యలు కూడా తీసుకురావడం జరిగింది? మీరు చెప్పండి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఈ సాల్వ్ కోసం మీరు ఏం పరిష్కారం దిశగా అడుగులేస్తున్నారు? దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకుని మీరు ఏం చేయాలి? ఆర్టీసీ కార్మికుల కష్టాల గురించి చెప్పాలంటే గత దశాబ్ద కాలం నుంచి కూడా అట్టడుగు జీతాలతోనే 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నిర్దేశించినటువంటి మినిమం జీతాలు కూడా వాళ్ళకి అందట్లేదు. 2017, 2021కి సంబంధించినటువంటి వేతన సవరణ జరగలేదు, అలవెన్సులు ఇవ్వలేదు. వీళ్ళకి ఈ రకంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆర్టీసీ బస్సులు అన్ని కాలక్రమంలో అన్ని స్క్రాప్ అయి తగ్గిపోతూ ఉంటే కొత్త బస్సులు కొనడానికి ఈనాడు కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ముందుకు అడుగేయలేదు. దాంతో కిలోమీటర్లు పని గంటలు పెంచేసి 8 గంటలు ఉన్నటువంటి పని విధానాన్ని 12 గంటలు 16 గంటలు పెంచేసి పని భారం మోపారు, జీతాలు పెంచలేదు. ఇది ఇట్లా ఉండగా ఇన్ని జరుగుతున్నా కూడా మరి రిటైర్ అయిన కార్మికులకి 2022 నుంచి కూడా రిటైర్ అయిపోయిన తర్వాత ఒక్క పైసా చేతులు పెట్టకపోతే రిటైర్ అయిన కార్మికుడు ఎట్లా బతుకుతాడు? ఇది ఇట్లా ఉండగా ప్రైవేటు సంస్థలతో చేతులు కలిపి కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఎలక్ట్రిక్ బస్సులతోనే పూర్తిగా ఆర్టీసీని కనుమరుగు చేసే పరిస్థితి. ఈరోజు ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టినప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టిన తర్వాత మొత్తం బస్సులు కూడా ప్రైవేటు సంస్థలకు గుత్తాధిపత్యంలోకి వెళ్తాయి. ఆ పరిస్థితులలో ఆర్టీసీ బస్ అనేది ఉండదు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగం కల్పించే అవకాశమే ఉండదు. అదేవిధంగా రేపటి నాడు ఇదే ప్రభుత్వం తలపెట్టినటువంటి మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో అది అమలు చేయడానికి కూడా దిక్కులేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే ఇలాంటి పరిస్థితి, ఇన్ని వేతనాలు రాక, అలవెన్సులు రాక, బస్సులు కొనక, పనిభారం పెరిగి ఇన్ని పరిస్థితులు ఉన్న పరిస్థితులలో మొన్న పోయినసారి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేనిఫెస్టోలు పెట్టారు. పలానా సమస్యలు మేము ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, 2 వేతన సవరణలు ఇస్తాం, అలవెన్సులు ఇస్తాం, మీకు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటాం, డ్రైవర్ కండక్టర్లు మెకానికల్ ఉద్యోగ భద్రత ఇస్తాం అని చెప్పేసి ఈ రకంగా యూనియన్లని తీసుకొస్తామని చెప్పేసి వాగ్దానాలు చేసినాయి. వాళ్ళు చేసిన వాగ్దానాలే వాళ్లే అమలు చేస్తారని చెప్పేసి మేము నమ్మి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినాం. కానీ 14 నెలలు గడిచిన తర్వాత కూడా దీంట్లో ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులలో చూసి అన్ని కార్మిక సంఘాలు, మేజర్ కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరం కలిసి ఇవాళ జేఏసీ ఏర్పడి మరి ప్రభుత్వానికి మరి స్ట్రైక్ నోటీస్ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఇది. అది 21 డిమాండ్లు పరిష్కారం కాకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఏం చేయబోతున్నారు? 21 డిమాండ్లకు అనేది కొలమానం ఉండదు. దాంట్లో ప్రాధాన్యం ఉన్నటువంటి డిమాండ్లు ఉన్నాయి కొన్ని. ఏవి? ప్రభుత్వం వాడుకున్నటువంటి, యాజమాన్యం వాడుకున్నటువంటి కార్మికుల సొమ్ము సిసిఎస్, పిఎఫ్ మీకు తెలియదు కానీ కొన్ని వేల కోట్లు కార్మికుల సొమ్ము వాడుకొని సంస్థను నడిపించారు వీళ్ళు. మా సొమ్ము మాకు ఇవ్వాలి, ఆర్టీసీ విలీనం చేయాలి, కొత్త బస్సులు కొనాలి. కొత్త బస్సులు మా కోసం కాదు కదా, ప్రజల కోసం కదా. ఈ ప్రజా రవాణా బ్రతికితేనే ప్రభుత్వానికి పేరు. ప్రైవేట్ చేతుల్లో పెడితే ఇవాళ పండుగ నాడు ప్రైవేట్ అయినా 300 ఛార్జీని 1300 చేస్తే అందరూ పేపర్లు మీరు చూస్తూనే ఉన్నారు మీడియాలో. మరి అలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి వచ్చే పరిస్థితి ఈ ఎలక్ట్రికల్ బస్సులు పెడితే, ప్రవేశపెడితే వస్తుంది. మేమేం చేస్తున్నాం? అందుకని ప్రధానమైన డిమాండ్లు ఒక 5-6 విలీనం ఒకటి, కొత్త బస్సుల కొనుగోలు ఒకటి, సిసిఎస్పిఎఫ్ నిధులు ఒకటి, వాళ్ళ వేతన సవరణ ఇచ్చేసి 2 వేతన సవరణలు ఇచ్చేసి యూనియన్లు పునరుద్ధరణ చేసేస్తే మిగతా 10-15 డిమాండ్లు ఏవైతున్నాయో సామరస్యంగా పరిష్కరించుకుంటున్నాం. ఉదాహరణ తర్వాత ఒకటి అట్లా చర్చల ద్వారా మేము సిద్ధంగా ఉన్నాం. పట్టుబట్టి గొంతు మీద కూర్చునేటువంటి పరిస్థితి కార్మికులు విచక్షణ లేనటువంటి వాళ్ళు కాదు. 10 సంవత్సరాల నుంచి వేతన సవరణ లేకుండా వెట్టి చాకరీ చేస్తున్నటువంటి అమాయకులు మా కార్మికులు. వాళ్ళ నోరు కొట్టి, వాళ్ళ పొట్టగొట్టి, వాళ్ళ సొమ్ము తీసి వాళ్ళ సొమ్ముతోనే సంస్థను నడిపించినటువంటి యాజమాన్య దౌర్భాగ్య పరిస్థితిని ఖండిస్తున్నాం. ఆ 4 డిమాండ్ల ప్రధాన డిమాండ్లు కొన్ని వాళ్ళు నెరవేర్స్తే మిగతా డిమాండ్లకి వేచి చూడటానికి, సమయం ఇవ్వడానికి మేము వెనకడికి పోయాం. స్పందన ఎట్లా ఉంది? ఆర్టీసీ యజమాని స్పందన ఎట్లా ఉంది? ఫీడ్బ్యాక్ లోపలికి వెళ్ళారు. వాళ్ళు మెమరాండం ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత మీ మీడియా వాళ్ళ ద్వారా మిగతా అన్ని విషయాలు చెప్తారు. దాంతో
మీకు వివరాలని తెలుస్తుంది. ఓకే, మొత్తానికైతే ఇటు ఆర్టీసీ కార్మికులు దాదాపు 4 నుంచి కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ప్రధానంగా ఇటు ఆర్టీసీ కార్మికులు అంటే డ్రైవర్స్ తో పాటు కండక్టర్స్ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి, అదేవిధంగా వేతన సవరణ చేయాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఆర్టీసీ కార్మికులకు కూడా అన్ని విధాలు ఆదుకుంటాం, అన్ని ప్రయోజనాలు కల్పిస్తామని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. మరి మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం అన్ని సంబంధించిన హామీలు కూడా నెరవేర్చాలని కూడా ఆర్టీసీ కార్మికులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి దీనిపై గవర్నమెంట్ ఏ రకంగా దీనికి పరిష్కారం చూపెడుతుందో లేదో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం బస్ భవన్లో ఆర్టీసీ కార్మిక సంఘాలు అయితే ఆర్టీసీ యజమాన్యానికి అయితే నోటీసులు ఇచ్చారు. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తూ చూడాలి. మరి ప్రధానంగా అయితే వీళ్ళు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంతో పాటు అదేవిధంగా ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి ఆర్టీసీ యాజమాన్యం ఏ రకంగా చర్యలు తీసుకుంటూ చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. శివ, థ్యాంక్ యూ.